హాయ్ టు ఆల్. నా పేరు రమాదేవి. మాది నేటివ్ రాయచోటి. మా ఆయన పేరు సతీష్ కుమార్. 20 ఏళ్ల నుంచి వచ్చాను ధ్యానంలోకి. ధ్యానం చాలా బాగుంది. ధ్యానం చెయ్యకముందు లైఫ్ ఎలా ఉంటుంది, ధ్యానం చేశాక లైఫ్ ఎలా ఉంటుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏమంటే ప్రాక్టికల్గా మనమే చూసుకోవచ్చు. ఎవరో చెప్పనవసరం లేదన్నమాట. టెస్ట్ మనకు మనమే. కాబట్టి ధ్యానం చేయకముందు లైఫ్ ఎలా ఉంది, ధ్యానం చేశాక ఎలా ఉండేది నాకు నేనే టెస్ట్ చేసుకుంటాను. చేయకముందు మనకు చాలా ఈ కోపము అవన్నీ చాలా ఉంటాయి. అలాంటివంటూ ఇప్పుడు ఏమీ లేవు. ప్రశాంతంగా ఉంటుంది. రోజు 3 గంటలు మెడిటేషన్ చేసుకుంటాను. చేయడం వల్ల డైరెక్ట్ శూన్యస్థితికే పోయినట్టు ఎంతో ఆనందంగా, ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని లక్షలు పెట్టి కొన్నా కూడా అటువంటి ధ్యానం మనకు అటువంటి ఆనంద స్థితి మనం పొందలేమన్నమాట. చెప్పేదానికి నాకు మాటల్లో అలివి కావడం లేదు. అదంతా మన గురూజీ పత్రిజీ గారి దయ అని మనం అనుకోవాలి. ఆయన పెట్టిన భిక్ష ఈ మార్గంలోకి రావడము చాలా ఆనందంగా ఉంటుంది నాకైతే. పత్రిజీ గారు మా ఇంటికి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు అందరు ఏమంటారంటే సార్ అరుస్తాడు, కొడతాడు, అలా ఇలా అని ఏదేదో చెప్తుంటారు సారు మీద. సారు కొట్టేది, అరిచేది మనలో అవగాహన తెచ్చేదానికేను. సారు ఎన్నోసార్లు వచ్చి ఎంతోమంది మాస్టర్లు మా ఇంటికి రావడము, వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే కూడా మనకు మెచ్యూరిటీ తెచ్చేదానికోసమని వీళ్ళు చెప్తున్నారు అనేది మనకెంతో అవగాహన అంటూ వస్తుంది. నాకైతే ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో ఏమో ఈ ఇంటికి వచ్చాను. వీళ్ళ వల్ల నాకు పత్రిజీ గురువు గారు పరిచయం కావడము, ఆయన చెప్పే అనుభవాలు వినడము నాలో అనేది చాలా అవగాహన వచ్చింది. ఇప్పుడు ఎంతో లైఫ్ చెప్పేదానికి కూడా అలివి కాదన్నమాట. అంత బాగుంది. మాది చెప్పాలంటే ధ్యాన కుటుంబం అని చెప్పాలి. మా అత్తగారు అయితే డైలీ 3 అవర్స్ మెడిటేషన్ చేస్తారు. తనకి ఆరోగ్యం పట్ల చాలా ఇదిగా ఉండేదన్నమాట. అసలు డాక్టర్లు కూడా గ్యారెంటీ చెప్పకుండా అంత సీరియస్గా ఉండేది అత్తమ్మకి. ఇప్పుడు డైలీ 3 అవర్స్ మెడిటేషన్ చేయడం వల్ల ఆమెకి ఎంతో బాగుంది. ఇప్పుడైతే అత్తమ్మ నాకు చేయడం హెల్పింగ్ కూడా అంత బాగుంటుంది. ఆమె ఆరోగ్య పట్ల చాలా ఇప్పుడు అవగాహన వచ్చి బాగా ఉందన్నమాట అత్తమ్మ. ఇంకా మళ్ళీ యాక్చువల్గా అయితే నేను కూడా హెల్త్ పరంగా చాలా డిస్టర్బ్ అయ్యానండి. అది చెప్పేదానికి కూడా ఇది కాదు, గ్యారెంటీ కూడా చెప్పలేదు డాక్టర్స్. అలాంటి హెల్త్ని ఈ ధ్యానం ద్వారా, ఈ సజ్జన సాంగత్యం వల్ల, ఈ బుక్ రీడింగ్ల వల్ల అన్నీ నేను నయం చేసుకోగలిగినాను. నా జీవితం ఇప్పుడు ఎంతో హాయిగా ఆనందంగా ఉందండి. మా పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకి కూడా ధ్యాన ప్రచారాలు, ధ్యానం గురించి చెప్పడము, అందరికీ ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, మాకు చాలా దీనివల్ల చాలా ప్రయోజనాలు పొందాం మేము, మా జీవితాలు ఎంతో బాగున్నాయి అనేసి చెప్పడము, వాళ్ళు దాని ద్వారా చాలా ఇంప్రెషన్ జరగడము ఎంతో బాగుందండి. దీంట్లోనే ఈ 7 రోజుల సప్తాహం రాయచోట్లు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉంది. దానిలో ఆరోగ్య శిబిరం కూడా పెట్టామండి. కుండల్లో ఎట్లా వంట చేసుకోవాలి, సిరిధాన్యాల వల్ల ప్రయోజనాలు ఏమి అనేటివి కూడా డైలీ డెమో ఇస్తున్నాము. దానివల్ల ప్రజలు చాలామంది విని ఆ టేస్ట్ చూసి చాలా ఇంప్రెషన్ అవుతున్నారు. దానివల్ల ఈ మార్నింగ్ టైం ఏమో ఆరోగ్య శిబిరం అండి, ఈవినింగ్ టైం ఏమో ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నాము. మాస్టర్స్ చెప్తుంటే ఒక్కొక్కరి అనుభవాలు వింటుంటే ఎంత ఇది ఉంటుంది. అసలు ఈ ధ్యానంలో ఇన్ని నయం చేసుకోగలుగుతామా మనము అనేది ఎంత చెప్పేదానికి మిరాకిల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి సార్ గడికోట ట్రెక్కింగ్ కోసమని రాయచోటుకు వచ్చాడండి. వచ్చినప్పుడు అప్పుడే బెంగళూరు ప్రాణప్రతిష్ఠ జరిగింది. మెగా పిరమిడ్కి ప్రాణప్రతిష్ఠ జరిగిందండి. జరిగినప్పుడు సార్ వచ్చాడు. ఏం మేడం, ఏం విషయము, ఎలా ఉంది
బెంగళూరు పిరమిడ్ అని అడిగారు. అడిగినప్పుడు సార్ అందరికీ ఈ అనుభవం వచ్చింది, ఆ అనుభవం వచ్చిందని అంటారు, నాకైతే మటుకు ఎటువంటి అనుభవం రాలేదు అని చెప్పినాను. అప్పుడు సార్ వండుకొని, సార్ నేను ఇంతవరకు 1 అవర్ 1.5 అవర్ తప్ప ఎప్పుడూ 6 గంటలు మెడిటేషన్ చేయలేదు సార్ అని చెప్తే, సార్ వండుకొని అంతకంటే నీకేం కావాలా తల్లి, 6 అవర్స్ చేయడమే పెద్ద నీకు అనుభవము అని సార్ చెప్పే లోపల నాకు చాలా ఆనందం అయిపోయింది. ప్రతి మ్యాగజైన్లో సారు చెప్పే సందేశాలు, ఆయన ఇచ్చే స్పీచులు ప్రతి ఒక్కటి ఒక ఆణిముత్యం అని చెప్పాలి. దాన్ని చూసి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. అటువంటి ధ్యానాంధ్రప్రదేశ్ ఉండడం వల్ల మనకు సారు ఇచ్చే సందేశాలు వినడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అంటూ మనలో వస్తుంది. నేను సారు పిఎంసి ఛానల్లో సార్ వచ్చే ప్రోగ్రామ్స్ మిస్ చేసుకోకుండా ఖాళీ దొరికినప్పుడల్లా సారు సందేశాలు వింటూ, సారు చెప్పే ఇది వింటూ దానిని ఎట్లా ఆచరణలో పెట్టాలి, ఎలా మనము చూసుకోవాలి అనేది నాకు నేను క్వశ్చన్ వేసుకొనేసి దాన్ని ఆచరణలో పెట్టేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చాలా చేయడం వల్ల చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ ధ్యానాంధ్రప్రదేశ్ని మిస్ చేసుకోకుండా ఆయన ఇచ్చే సందేశాలను, ఆయన ఇచ్చే ఆణిముత్యం మాటలను వింటూ మనం ఎంతో బాగుపడొచ్చని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ప్రతి ఆదివారము ఇక్కడ సజ్జన సాంగత్యం జరుగుతుందండి. 1 అవర్ మెడిటేషన్, 1 అవర్ సజ్జన సాంగత్యం జరుగుతుంది. దానివల్ల కూడా మన మైండ్ అంటూ ఎంతో మెచ్యూర్ జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకున్న దాన్ని నలుగురికి తెలియజెప్పి ప్రతి ఒక్కరూ దీనివల్ల అందరూ బాగుపడితే ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుందని దానికోసము కృషి చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆప్షన్ను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ధ్యానం అంటూ ఉండడం వల్ల ఏకాగ్రత అనేది పెరుగుతుంది. మైండ్ అనేది చాలా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం అనేది చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరు ఈ ధ్యానాన్ని చేసుకుంటూ సజ్జన సాంగత్యము, బుక్ రీడింగ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి హెల్త్ పరంగా అయితేనేమి, మానసిక పరంగా అయితేనేమి, ఆత్మపరంగా అయితేనేమి అన్ని విధాల కూడా డెవలప్మెంటు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధ్యానాన్ని చేసి ధ్యాన జగత్తుగా చెయ్యాలని నా ఆకాంక్ష. కాబట్టి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారండి, ధ్యాన జగత్తు చెయ్యండి. ఈ మధ్యనే ఒక యోగి ఆత్మకథ బుక్ చదివానండి. దాంట్లో ఆ మహానుభావులు అనుభవించిన కష్టాలు అవి ఇవి చూస్తుంటే, వాళ్ళు చెప్పిన అనుభవాలు కానీ, వాళ్ళు పడ్డ కష్టాలు కానీ మనం వింటూ ఉంటే ధ్యానం అంటే ఇంత కష్టమా అనేది నాకు చాలా ఇదిగా అనిపించేది. అయినా మన పత్రిజీ గారు వచ్చి మనకు ఇంత సులువైన మార్గంలో మనకు ధ్యానం నేర్పించడం అంటూ నాకెంతో ఆనందంగా ఉందండి. ఇప్పటికీ చెప్తా ఉంటే కూడా ఎంత కష్టపడ్డారు అప్పుడు ఆ మహానుభావులు. ఇప్పుడైతే ఏమీ లేదండి, మనం ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి అంత సులువైన మార్గంలో మన పత్రిజీ గారు నేర్పించిన దానికి వాళ్ళకు ధన్యవాదములండి. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.